నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇలా అనేక పదవుల్లో కొనసాగారు. పార్టీ ఏదైనా తనదైనటువంటి శైలిలో మార్కు చూపించడం ఆయన ప్రత్యేకత. తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆయన. తాజా రాజకీయ పరిస్థితులపైన తన భవిష్యత్తు ఏంటా అని ఆందోళనలో ఉన్నారట. ఇంతకీ ఎవరా నేత? మీరే చూడండి. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ అరంగేట్రం చేసిన నేత కడియం శ్రీహరి. వరంగల్ మేయర్ గెలుపుతో ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. వరంగల్ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులుగా కూడా, చైర్మన్ గా కూడా పనిచేశారు. అంతేకాదు స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కడియంకు మంత్రి పదవిని కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కడియం బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవితో డిప్యూటీ సీఎంని చేశారు. ఇలా దాదాపు అన్ని పదవుల్లోనూ కడియం శ్రీహరి కొనసాగారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడియం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కడియం కూతురు కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఈ క్రమంలో తన కూతురు కావ్య రాజకీయ భవిష్యత్తు కోసమే కడియం పార్టీ మారినట్లు గుసగుసలు వినిపించాయి. బీఆర్ఎస్ కూడా వరంగల్ ఎంపీ టికెట్ ను కావ్యకే ఇచ్చింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ లేదని కడియం భావించారని సమాచారం. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ను తిరస్కరించి రేవంత్ తో మంతనాలు జరిపారు కడియం. ఎట్టకేలకు కూతురికి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి వేరే పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో ఇమడలేక, సొంత గూటికి పోలేక మల్లగుల్లాలు పడుతున్నారట. ఇప్పటికే సీఎం రేవంత్ తో ఫిరాయింపుల ఎమ్మెల్యేలు పలుమార్లు చర్చలు జరిపారు. బై ఎలక్షన్ వస్తే గెలిచే పరిస్థితి లేదనే టాక్ నడుస్తోంది. ఇక కడియం ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడియంకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీకి వెన్నుదనగా నిలిచిన సింగపురం ఇందిరాను కాదని కడియంకు టికెట్ ఇస్తారా అని నియోజకవర్గ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అటు బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్యను పోటీలో ఉంచే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రాజయ్యకు కడియం మధ్య వర్గపోరు అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఇద్దరి నేతల మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉండేది. బహిరంగంగానే ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇలాంటి నేపథ్యంలో కడియంకు రాజయ్య గట్టి పోటీనిచ్చే ఛాన్స్ ఉంది. కడియం బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండవా కప్పుకున్నాక ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని నియోజకవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పదవి కోసం పొంగులేటితో లాబియింగ్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ మహిళా సర్పంచ్ తాటికొండ రాజయ్యపై చేసిన లైంగిక ఆరోపణల వెనక కడియం ఉన్నారని టాక్ ఉంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కడియం ఎలా నిలదొక్కుంటారో చూడాలి. కడియంపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని చర్చించుకుంటున్నారట. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో తమ వర్గానికే ఇచ్చుకున్నారనే టాక్ నడుస్తోంది. దేవునూర్ అటవీ భూముల వ్యవహారంలోనూ కడియం పాత్ర ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గ అభివృద్ధి ఆశించిన మేర జరగలేదనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కడియం రాజకీయ భవిష్యత్తు క్లిష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడియంపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా తనపై వస్తున్న ఆరోపణలతో కడియం సతమతమవుతున్నారని టాక్ ఉంది. మరి కాంగ్రెస్ ఇందిరాను కాదని కడియంకు టికెట్ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కడియంకు టికెట్ వరించినా తన రాజకీయ చాణక్యంతో ఎలా నెగ్గుకొస్తారనేది వేచి చూడాలి.